హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా మినప వడియాల కూర ఎలా చేయాలో చూద్దామండి. ఈ మినప వడియాల్ని వంకాయలో కానీ, ఎగ్ కర్రీలో కానీ, ములక్కాయలో కానీ ఏ కర్రీలోకి వేసుకొని వండుకున్నా చాలా చాలా బాగుంటాయి. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు మినప వడియాల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మినప వడియాలు మినపప్పు, అల్లము, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసుకొని గారెల పిండిలా రుబ్బుకొని వడియాల్లాగా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలండి. ఒక రోజు ఎండితే సరిపోతుంది. రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో రోజు కూడా చక్కగా ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుంటే మనకి ఈ విధంగా మినప వడియాలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ వడియాల్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని పప్పు అలాగే సాంబార్తో తీసుకున్నా సరే చాలా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి క్రిస్పీ గారె అయితే ఎలా ఉంటుందో రుచి అలా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు కాస్త వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. వంకాయలు చూసారు కదా, ఈ విధంగా కాస్త సాఫ్ట్ అయిన తర్వాత దీనిలోకి 2 కప్పులు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టొమాటోలను కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి. చూసారు కదండి, టొమాటోస్ కూడా ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారము, 1 స్పూన్ వేయించిన ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న మినప వడియాల్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఫ్రై చేసుకున్న మినప వడియాలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ విధంగా మనం వేయించుకున్న మినప వడియాల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5-6 నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా ఈ వాటర్ని వడియాలు పీల్చుకొని చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. చూసారు కదండి, కాస్త టైం కుక్ అయిన తర్వాత వడియాలు అనేవి కాస్త సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వడియాల కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకి వేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ వడియాల కూర ఎలా ఉంటుందంటే, మనం క్రిస్పీగా ఫ్రై అయిన వడ ఉంటుంది కదండి, దాన్ని ఏదైనా కర్రీలోకి డిప్ చేసుకొని దాన్ని రైస్లో కలుపుకొని తింటే ఆ రుచి చూడండి ఎలా ఉంటుందో, అంత బాగుంటుంది. ఈ వడియాల కర్రీ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. తెలీదు అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి అప్పుడు కమెంట్ చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.